ప్రైజ్ లేదండి, బాగున్నారా? ఇదే నా దేవుని అర్థం చూసుకున్నామా? చిన్న విషయం పాడుతున్నామండి. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేనెవరికి ఎన్నడు భయపడను, నేనెవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. కీర్తనలు 141వ కీర్తన 5వ వచనం మనం చూసుకున్నామండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడు దావీదు భక్తుడు. చూడండి, నీతిమంతులు ఒక దెబ్బ కొడితే నాకు ఉపకారమే అంటున్నాడు దావీదు భక్తుడు. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు ప్రార్థనది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. కోల్పోకుండా దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడు ఆత్మతో నింపినప్పుడు ఆత్మని, అభిషేకాన్ని కోల్పోకుండా మనం ఏం చేయాలి? దావీదు భక్తుని వలె కాపాడుకోవాలి. అదే అంటున్నాడు, అట్టి అభిషేకాన్ని నేను త్రోసివేయక ఉందునుగాక అంటున్నాడు. ఎంత ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన దావీదు భక్తులు చేసే ప్రార్థన. మరి నీతిమంతులు నన్ను కొట్టినా పర్వాలేదు, ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, వాళ్ళు నా మంచి కోసమే, నాకు ఉపకారం లాంటిది. వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా నాకు ఉపకారమే, కానీ అపకారం వాళ్ళు చేయరు. ఎవరు? నీతిమంతులు అపకారం చేయరు, ఉపకారం తప్ప. అది దేవుని బిడ్డలు తప్ప. మరి దేవుని బిడ్డలే అట్టి మన ప్రభువులని, అట్టి ప్రేమ దేవుని బిడ్డలలో ఉంటుంది కాబట్టి నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. మాటలను బట్టి మనం, వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామా? స్తోత్రములు ప్రభా, ఇటు మాటలు మా హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయి. చూస్తున్న బిడ్డలు కూడా హృదయాలలో నీ మాటలు నీరు గట్టి ఫలింపు చేసి నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించినానా. నీ రాకటలు ఎత్తబడే గుంపు ఉండేలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.